ఇరాన్ యొక్క క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నోబిటెక్స్ అని ఉంది. ఇది ఇరాన్లోని బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. దీన్ని హ్యాక్ చేశారు. ప్రెడేటరీ స్పారో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మేమే హ్యాక్ చేశామని చెప్పి. దగ్గర దగ్గర $90 మిలియన్, రూపాయి కాదు, $2 కాదు, $90 మిలియన్ వీళ్ళు వాళ్ళ వ్యాలెట్కి పంపించేసుకున్నారు. హ్యాకర్స్ ఇవి నోబిటెక్స్ హాట్ వ్యాలెట్స్ ఉంటాయి, వాటి నుంచి వాళ్ళ వ్యానిటీ అడ్రస్ ఉంటాయి, వాటికి పంపించేసుకున్నారు అనమాట. ఇది క్రిప్టో కదా, అడ్రస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. అయితే వాళ్ళ అడ్రస్ ఇప్పుడు హ్యాక్ చేసుకొని వాళ్ళ అడ్రస్ కి పంపించుకున్నారు కదా, ఈ అడ్రస్ అనేది ఇన్యాక్సెసిబుల్ చేసుకున్నారు. ఒకవేళ ఇరాన్ వాళ్ళు మళ్ళీ యాక్సెస్ చేస్తే కనుక ఆ అమౌంట్ అంతా ఆటోమేటిక్ గా బర్న్ అయిపోయేటట్టు కనుక చేసుకున్నారు. సో దట్ ఆ అమౌంట్స్ ఇంకా యాక్సెస్ అవ్వవు. ఒకవేళ ఓకే హ్యాకర్స్ దగ్గర ఉన్నాయి మనీ, వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇరాన్ వాళ్ళు తీసుకుందాం అనుకొని దాన్ని హ్యాక్ చేస్తే ఒకవేళ అవి బర్న్ అయిపోతాయి. సో డబ్బులు నిల్ అయిపోతాయి, ఇక డబ్బులు పోయినట్టే, ఇక రావన్నట్టే అనమాట. ఈ క్రిప్టో కరెన్సీస్ లో బిట్ కాయిన్, ఇథీరియం, డోజ్, సొలానా, రిపుల్, ట్రాన్, టాన్ ఇలా మెయిన్ ఈ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి అనమాట. హ్యాకర్స్ ఏం చెప్తున్నారంటే మేము ప్రాఫిట్ కోసంగా చేసింది, దీని ద్వారా మా నిరసనలు మేము తెలుపుతున్నాము అగైనెస్ట్ IRGC అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్ కార్ప్స్ అనమాట. వీళ్ళకి అగైనెస్ట్ గా మా నిరసనలు మేము తెలుపుతున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళే ప్రెడేటరీ స్పారో ఎవరైతే హ్యాక్ చేశారో క్లెయిమ్ చేస్తున్నారో 2 రోజుల ముందు జూన్ 17న ఇరాన్ స్టేట్ బ్యాక్డ్ బ్యాంక్ సెపాహ్ అని ఈ బ్యాంక్ ను కూడా వీళ్ళు హ్యాక్ చేశారు. వాళ్ళ డేటాని మొత్తం పాడు చేశారు. అదే విధంగా ATMs పనిచేయకుండా చేశారు, ఇంకా గ్యాస్ స్టేషన్స్ కూడా పనిచేయకుండా చేశారనమాట. దీని ద్వారా వీళ్ళు ఇరాన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నారు, అతలాకుతలం చేస్తున్నారు. యుద్ధం అంటే డైరెక్ట్ గా బాంబులు వేసుకుంటమే కాదు, ఇలా సైబర్ అటాక్స్ కూడా ఉంటాయి. ఇక చూడండి, ఒకసారి యుద్ధం వస్తే బాంబులు పడతాయి, మన ల్యాండ్లు, ఇల్లు అన్ని పోతాయి. ఒక్కసారి యుద్ధం మొత్తం తుక్కు అయిన తర్వాత ఏ ల్యాండ్ ఏదో, ఏ ప్లాట్ ఏదో, ఏ లేఅవుట్ ఏదో కూడా తెలుసుకుంటాం కష్టం. ఇక ఇల్లు అంటారా, శిథిలావస్థ అనేది చాలా బెటర్. అసలు ఇల్లే ఉండదు, అక్కడ మొత్తం బూడిదే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డబ్బులు ఇవో బ్యాంకులో ఉన్నాయంటే అది పాయే, క్రిప్టో కరెన్సీస్లో ఉన్నాయంటే అది ఇంకా ఘోరం. బ్యాంకులో ఉన్నాయంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీస్ ఆటోమేటిక్గా బర్న్ అయిపోయేటట్టు ఉన్నాయి, వరల్డ్ వైడ్ యాక్సెస్ అయిపోతున్నాయి. సో యుద్ధం అనేది వస్తే నాశనమే, ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. ఓడిపోయినోడు యుద్ధ భూమిలో కూర్చొని ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఇద్దరు ఏడవలసిందే. బట్ హయ్యర్ గోల్స్ ఏంటి వాళ్ళకి, అది నెరవేరిందా లేదా, ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళు పోతారా అనేది కూడా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్కి అదనమాట మెయిన్. ఇప్పుడు వీళ్ళు ఆ న్యూక్లియర్ దాన్ని కనుక డెస్ట్రాయ్ చేయలేదు అంటే, ఇరాన్ని ఇన్కాపబుల్ ఆఫ్ న్యూక్లియర్ అసెట్స్ ఇలాంటివి చేయకపోతే కనుక, న్యూక్లియర్ బాంబు ఇవన్నీ చేయకపోతే కనుక, ఇప్పుడు యుద్ధం వద్దనుకున్నా కానీ ఫ్యూచర్లో ఇరాన్ వాళ్ళు ఒక బాంబు వేస్తే ఇజ్రాయెల్ మొత్తం పోద్ది. చిన్న దేశం అండి ఇజ్రాయెల్, అయినా కానీ వీళ్ళకి ఇంత చుక్కలు చూపిస్తుంది.